నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము హోలీ స్పెషల్ చిలకడదుంప బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 లేదా 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పిండికి బాగా ఇలా పట్టించాలి. ఇలా ఆయిల్ అంతా కలుపుకున్నాక ముద్ద కట్టి చూడండి. ఇలా ముద్దలా వచ్చిందంటే మనం వేసుకున్న ఆయిల్ సరిపోయినట్టు, లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి వాటర్ వేసుకున్నాం కదా, పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైనుంచి ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని మంచిగా పిండికి పట్టించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పట్టిన తర్వాత ఈ పిండిని మనము ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటేనంటే మనకు బొబ్బట్లు అనేది చక్కగా మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని నానబెట్టేసుకుందాం. ఇప్పుడు చిలకడ దుంపలు తీసుకుంటున్నాను. ఈ సైజు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు మనం నీట్గా కడుక్కోవాలి. ఈ చిలకడ దుంపల్ని వాటర్ వేసేసుకుని మంచిగా కడిగేసుకోవాలి. ఇలా చేయితోటి మంచిగా ఇలా రుద్దుతూ మంచిగా నీట్గా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి కుక్కర్లో ఉడికిస్తున్నాను నేను. మీరు ఆవిరిపైన కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో వాటర్ పోసేసుకొని ఈ చిలకడ దుంపలను ఇలా ఒక 3-4 ముక్కల్లో చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతాయి. మరీ మెత్తగా ఉడికించొద్దు. మరీ మెత్తగా ఉడికించుకున్న కూడా మెత్తగా అయిపోతాయి, చప్పబడిపోతాయి అన్నమాట. వాటర్లో ఎక్కువసేపు ఉడికించడం అంటే మనకు బొబ్బట్లు చేసుకోవడానికి కూడా రాదు, ఇబ్బందిగా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. అందుకని ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ చిలకడ దుంపలకు ఇలా అంతా పీల్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా గ్రేటర్ తోటి తురుముకోండి, లేదంటే మీరు మెత్తగా కూడా నాషర్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా మనము తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఒక 1/2 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. స్వీట్ సరిపోతుంది 1/2 కప్ అయితే. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా బెల్లము కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పేస్ట్లా చేసి పెట్టేసుకున్నాం కదా పొటాటో వేసుకోవాలన్నమాట. ఇది చిలకడ దుంపలు వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సోంపు పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కూడా కలుపుకోవాలన్నమాట. మనం సోంపు వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిపోయింది కదా, ఇదంతా ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత చేసుకునే ముందు ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి బొబ్బట్లు. మనం నార్మల్గా శనగపప్పుతో చేస్తాం కదండి, ఆ బొబ్బట్లు ఎలా ఉంటాయో అంతకంటే మంచి టేస్ట్గా ఉంటాయన్నమాట ఈ బొబ్బట్లు కూడా. ఇలా మనము పూర్ణాలు అనేది చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చూద్దాము. పిండి కూడా బాగా నానిపోయి ఉంది కదా. మంచిగా నానితేనంటే భక్షాలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనము కావాల్సినంత పిండి తీసేసుకుందాము. పిండి అలాగే మనము ఈ పిండిలో పెట్టే పూర్ణం ఉంటుంది కదా, 2 కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత దీంట్లోకి పూర్ణం పెట్టేసుకొని మనం ఈ పిండినంతా ఇలా కవర్ చేసేసుకోవాలి పైనకి అనుకుంటూ. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఇలా తీసేసేయండి, లేదంటే మీరు అలానే కూడా బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా చేతి వేళ్ళతోటి మంచిగా ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని పెన్నం ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బొబ్బట్లను ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత పెన్నం పైన వేసేసుకోవాలి.
పెన్నం పైన వేసుకొని 1 నిమిషం అలా వదిలేసేయాలి. కొంచెం బొబ్బట్టు కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు కూడా ఇంకొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్తోనైనా బొబ్బట్లు కాల్చుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి నెయ్యితో కాల్చిన కూడా. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇలా మంచిగా కాలాలి, మాడకుండా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇటువైపు కూడా తిప్పేసుకుందాం. ఇలా అన్ని వైపులా కూడా మంచిగా కాలేటట్టు చూసుకోవాలి బొబ్బట్లు. ఇలా రెడీ అయిపోయినాయి మనకు. మిగతా బొబ్బట్లు అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇది కూడా మనకు బొబ్బట్టు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో చిలకడ దుంపలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. చూసారు కదండి, చిలకడ దుంప బొబ్బట్లు ఈ హోలీకి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.